ఏ నియోజకవర్గం? గాజువాక. ఇది ఎవరెవరు పోటీ చేస్తారు తెలుసా? వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారు, టీడీపీ తరపు నుంచి పల్లా శ్రీనివాసరావు గారు. ఈసారి యూత్ ఎవరిని గెలిపించుకోబోతున్నారు గాజువాకలో అంటే ఏం చెప్తారు? అమర్నాథ్ గారిని గెలిపించుకోవాలని చూస్తున్నారు. అమర్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసి కానీ, చేసిన అభివృద్ధి కానీ, గతంలో అనకాపల్లిలో చేసిన అభివృద్ధిని చూసి కానీ అమర్నాథ్ గారిని గెలిపించినందుకే చూస్తున్నారు. అభివృద్ధి చేయలేదంటే అందుకే ఇక్కడికి వచ్చారని ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు దానికి? అభివృద్ధి కంపల్సరీగా చేశారండి. ఇంకా చూసుకుంటే రోడ్స్ విషయంలో కానీ, ఇంకా డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇంతకుముందు అనకాపల్లి ఎక్కడ చూసినా సరే చెత్తతోని కానీ ఇదంతా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు జిందాలు వాళ్ళు తీసుకొచ్చి ఆ చెత్తను తీసుకెళ్ళి కానీ దాన్ని యూస్ఫుల్ ప్రొడక్ట్గా చేయడం కానీ అనేక రకాలుగా మనం డెవలప్మెంట్ చేయడంగా చూసాం మనం. ఓకే, అనకాపల్లి డెవలప్మెంట్ చేశారు, ఇక్కడ గాజువాక నీట్గా ఉంది కాబట్టి అమర్ వచ్చారు ఇక్కడికి. అవునండి. అవునా, ఎలా ఉంది అమర్ గారికి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. భారీ మెజారిటీతో జనాలు గెలిపించినందుకు చూస్తున్నారు అమర్ గారిని. ఎలాంటి వ్యక్తి అమర్? అందుబాటులో ఉంటారా? ఎందుకు ఓటు వేయాలి అమర్ కంటే? నిత్యం నిరంతరం అమర్నాథ్ గారు జనాలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరికైనా ఏదైనా కావాలన్నా అందుబాటులో ఉండే మనిషి, ప్రేమతో ఆప్యాయంగా జనాల్ని దగ్గరికి తీసుకునే మనిషిగా మాకు చాలా ముందు నుంచి కూడా తెలుసు మాకు. మీ గాజువాక ప్రజలు గుడివాడ ఫ్యామిలీ అంటే ఒక ఎమోషన్ ఉంది కదా? అవును. అదేమైనా ఉపయోగపడుతుందా అమర్ గారి విజయానికి? కంపల్సరీగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ తాతల తరాల నుంచి చేసింది కానీ, తండ్రి తరం చేసింది కానీ ఇప్పుడు అమర్నాథ్ గారికి చాలా ప్లస్ అవుతుంది ఇది. ఎందుకంటే వాళ్ళు పని చేసి ఉన్నారు కాబట్టి నియోజకవర్గంలో ఏ నోట చూసినా సరే అమర్నాథ్ గారు గెలుస్తారనే వినిపిస్తుంది. గెలుస్తారండి అమర్ గారు? పక్కాగా గెలుస్తారండి. గాజువాక ఎమ్మెల్యే ఎవరు అవుతారంటారు? గుడివాడ అమర్నాథ్ గారు అవుతారు ఖచ్చితంగా.